హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అండ్ పీజీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అండి. 2024-25కి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ నుంచి రాని వచ్చింది. అండ్ ఈరోజు అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, అండ్ మీడియం, డ్యూరేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఫీజ్ డీటెయిల్స్ గురించి ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి బీఏ, బీకామ్, బీఎస్సీ, సిబిసిఎస్ అండ్ సిబిసిఎస్ అనే ప్రోగ్రామ్కు మీడియం వచ్చేసి ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం అండి, అండ్ ఉర్దూ మీడియం కూడా ఉందండి. ఈ డ్యూరేషన్ వచ్చేసి 3 years ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అంటే ఇది యూజీ ప్రోగ్రామ్స్కి సంబంధించిందండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళకి చెప్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అయినా ఉండవచ్చు దీని క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అయినా ఉండవచ్చు, లేకుంటే పాలిటెక్నిక్ 3 years కంప్లీట్ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. 2 years డిప్లొమా ఆఫ్టర్ ఎస్ఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ ఫర్ బీఎస్సీ సైన్స్ సబ్జెక్ట్ 10+2 లెవెల్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీగా ఉండాలని చెప్పేసి అడిగాడు ఇక్కడ. దీనికైతే ప్రోగ్రామ్ ఫీ వచ్చేసి ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 2700 రూపీస్, అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసి 2500 రూపీస్, థర్డ్ ఇయర్కి వచ్చేసి 2500 రూపీస్ అండి. ఇక్కడ నోట్ అని స్పెషల్గా మెన్షన్ చేశారు, ఎందుకంటే ప్రాక్టికల్ ల్యాబ్ ఫీజు వచ్చేసి ఫర్ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుందంట. ఇక్కడ ఈచ్ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకు 1600 రూపీస్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే 800 రూపీస్ ప్రాక్టికల్ ల్యాబ్ ఫీ అనేటువంటి ఉంటుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్ వాళ్ళకి కూడా 800 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ వాళ్ళకి 4000 రూపీస్ ఉంటుందండి. సో ఇది బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళ గురించి అండి. ఇక్కడ 3 years డ్యూరేషన్కి సంబంధించిన ఫీజు అయితే ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేశాను, చూసుకోండి. నెక్స్ట్ ఎంఏ జర్నలిజం, మాస్ అండ్ కమ్యూనికేషన్ వచ్చేసి మాస్ కమ్యూనికేషన్లో ఇంగ్లీష్ మీడియం 2 years ఉంటుంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ ఇవన్నిటికీ కలిపి జస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఇచ్చాడండి. ఏంటంటే ఇది పీజీ కోర్సు, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇది 2 years. అండ్ నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ ఎంఏ సోషియాలజీ, ఇవన్నీ కూడా ఒక తెలుగు మీడియంలోనే ఉన్నాయండి. ఒక మాస్ అండ్ జర్నలిజం కోర్సు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఇవన్నీ డ్యూరేషన్ వచ్చేసి 2 years. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది దీనికి. ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్కి వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి 7800 రూపీస్, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసి 7500 రూపీస్ ఉందని ఇక్కడ. నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్కి వచ్చేసి ఫీజు వచ్చేసి ఫస్ట్ ఇయర్ 5300 రూపీస్, సెకండ్ ఇయర్కి వచ్చేసి 5000 రూపీస్ ఉందండి. నెక్స్ట్ ఎంఏ హిస్టరీ 2 yearsకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి 5300, సెకండ్ ఇయర్ వచ్చేసి 5000 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కు ఫస్ట్ ఇయర్ ఫీజు 5300 అండ్ 5500. ఇక్కడ ఎంఏ సోషియాలజీ అండ్ పొలిటికల్ సైన్స్కు కూడా సేమ్ ఫీజు ఉందండి. దేనికంటే ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్, సోషియాలజీ 4 కోర్సులకు ఇదే ఫీజు, సేమ్ ఫీజు ఉంది. ఫస్ట్ ఇయర్ 5300 అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 5000 రూపీస్ ఉందండి. నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ యూజీ లెవెల్. డిగ్రీలో ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ వచ్చేసి దీని ఫీజు కూడా 5300 అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 5000 రూపీస్ ఉందండి. నెక్స్ట్ ఎంఏ తెలుగు వచ్చేసి తెలుగు మీడియం 2 years. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ తెలుగు సబ్జెక్ట్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ తెలుగు ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలుగు విచ్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వాలెంట్ టు బిఏ, ఆర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ యూనివర్సిటీ హ్యావింగ్ తెలుగు యాజ్ వన్ ఆఫ్ ద ఫౌండేషన్ కోర్సెస్ అయ్యి ఉండాలి. ఎంఏ తెలుగు వాళ్ళకి వచ్చేసి ఫీజు ఫస్ట్ ఇయర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ పైలాగానే 5300 అండ్ సెకండ్ ఇయర్కి 5000 ఫీజు ఉందండి. నెక్స్ట్ ఇక్కడ ఎంఏ హిందీ వచ్చేసి 2 years కోర్సు. దీనికి కూడా ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ హిందీ అనేది ఒక సెకండ్ లాంగ్వేజ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ద స్టూడెంట్స్ హూ పాస్డ్ హిందీ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందీ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ ఈక్వాలెంట్ యూనివర్సిటీ అండ్ భాషా ప్రవీణ్ దక్షిణ్ భారత్ హిందీ ప్రచార్ సభ చెన్నై వాళ్ళు కూడా ఎలిజిబుల్. ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ డాక్టర్ BRAOU హ్యావింగ్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద ఫౌండేషన్ కోర్సెస్ అయిన వాళ్ళకు దీనికి కూడా సేమ్ ఫీజ్ అండి, 5300 అండ్ 5000 రూపీస్ ఎంఏ హిందీకి వచ్చేసి. ఎంఏ ఉర్దూ ఇది కూడా 2 years కోర్స్ అండి, సేమ్ ఫీజు 5300 అండ్ 5000 రూపీస్. దీనికి వచ్చేసి
ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఉర్దూ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ అయి ఉండాలి. ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఉర్దూ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉర్దూ విచ్ రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వాలెంట్ టు BA, who have passed bachelor degree from this university having Urdu as one of the foundation course అయ్యి ఉండాలి. నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ కామర్స్ MCom 2 years ఉందండి. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ కామర్స్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. MCom వాళ్ళకు 2 years. దీని యొక్క ఫీజు వచ్చేసి 7,800 అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసి 7,500 రూపీస్ ఉందండి. నెక్స్ట్ PG MSc మ్యాథమెటిక్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ 2 years వచ్చేసి దీనికి బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ ఎఫెక్టివ్ సబ్జెక్ట్స్ ఆర్ ఈక్వివాలెంట్. దీనికి కూడా 7,800 రూపీస్ అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 7,500 రూపీస్ ఉంది. నెక్స్ట్ MSc సైకాలజీ 2 years. దీనికి కూడా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ డిసిప్లైన్ అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి 15,300 రూపీస్ ఉందండి. సైకాలజీకి మాత్రం 15,300 ఫస్ట్ ఇయర్ ఫీజు. సెకండ్ ఇయర్ ఫీజు వచ్చేసి 15,000 రూపీస్. నెక్స్ట్ MSc బాటనీ వచ్చేసి 2 years. ఇది కూడా బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ విత్ బాటనీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ అయి ఉండాలి. దీనికి వచ్చేసి కూడా 15,300 రూపీస్ ఫస్ట్ ఇయర్ ఫీజు, 15,000 అనేది సెకండ్ ఇయర్ ఫీజు. MSc కెమిస్ట్రీ ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఇది కూడా 2 years కోర్సు. దీనికి వచ్చేసి 8,300 రూపీస్ ఫస్ట్ ఇయర్కి ఉంది అండ్ సెకండ్ ఇయర్కు 18,000 ఉందండి. MSc కెమిస్ట్రీకి వచ్చేసి 18,000, సైకాలజీకి వచ్చేసి 15,000 చేంజ్ ఉందండి. నెక్స్ట్ MSc ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఇది వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సైన్స్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి 15,300 అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 15,000 రూపీస్ అండి. నెక్స్ట్ MSc ఫిజిక్స్ ఇచ్చాడు. MSc ఫిజిక్స్ 2 years. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ MSc ఫిజిక్స్కు 15,300 ఫస్ట్ ఇయర్ ఫీజు, 15,000 రూపీస్ ఏమో సెకండ్ ఇయర్ ఫీజు ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ MSc జువాలజీ సెకండ్ ఇయర్. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ జువాలజీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి కూడా ఫస్ట్ ఇయర్ ఫీజు 15,300 అండ్ సెకండ్ ఇయర్ 15,000 రూపీస్ అండి. నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ MLIC. ఈ కోర్స్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ BLIC డిగ్రీ విత్ 40% మార్క్స్ తోటి కంపల్సరీ మెన్షన్ చేశాడు. ఇక్కడ మార్క్స్ కూడా పర్సంటేజ్ కూడా మెన్షన్ చేశాడండి. 15,000 రూపీస్ 40% మార్క్స్ ఉంటేనే దీనికి MLICకి ఎలిజిబుల్ అన్నట్టు. అంటే డిగ్రీలో BLICలో 40% మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే MLICకి ఎలిజిబుల్. సో దీని ఫీజు వచ్చేసి 10,300 రూపీస్ ఉందండి. ఓన్లీ ఇది 1 year కోర్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇది BLIC. ఇది కూడా 1 year కోర్సు. MLIC BLIC రెండు కూడా 1 year కోర్సులు అండి. BLIC మాత్రం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంది. MLIC మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చేయాలి. MLICకి మాత్రం 10,300 రూపీస్ ఫీజు ఉంది. BLICకి మాత్రం 5,300 రూపీస్ ఉంది డిగ్రీ 1 year కోర్సుకు. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 50% అగ్రిగేట్ మార్క్స్ అండ్ 5% ఆఫ్ మార్క్స్ రిలాక్సేషన్ విల్ బి SC ST BC PWD క్యాండిడేట్స్కి ఇచ్చాడండి రిలాక్సేషన్. నెక్స్ట్ గ్రాడ్యుయేట్స్ వర్కింగ్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ లైబ్రరీ విత్ ఏ మినిమమ్ 1 year experience in a regular or substantial post of rank on recording assistant or above experience certificate pro forma and enclosed at page number 57 of the prospectus. And graduates with diploma or certificate course of library and information science from an institution recognized by the government నుంచి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ BLICకి ఎలిజిబుల్ అండి. 5,300 రూపీస్ 1 year కోర్స్ అండి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇది టోటల్ 1 year కోర్సు. బ్యాచిలర్స్ డిగ్రీ విత్ సైకాలజీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆర్ MSc ఇన్ సైకాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. దీని యొక్క ఫీజు వచ్చేసి 15,000 రూపీస్ అండి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ DMM ఇంగ్లీష్ మీడియం కోర్స్ అండి 1 year ఇది కూడా. అండ్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ ఇది DFM ఇంగ్లీష్ మీడియం 1 year కోర్సు. డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ అండ్ మేనేజ్మెంట్ DHRM ఇంగ్లీష్ మీడియం 1 year కోర్స్ ఇది కూడా. ఈ మూడింటికి కూడా కలిపి 8,000 రూపీస్ ఉంది 1 year కోర్సుకు. నెక్స్ట్ ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎనీ ఇండియన్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద UGC కోర్స్ అండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ కంప్లీటెడ్ క్యారెక్టర్ అకౌంటెన్సీ అండ్ కాస్ట్ అకౌంటెన్సీ నెక్స్ట్ కంపెనీ సెక్రటరీ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్
Accountants of India, ICAI, Institute of Company Secretariats of India, ICSI are also eligible to seek admission into the ప్రోగ్రామ్స్. దీనికి కూడా 8,000 రూపీస్ ఇచ్చాడండి. సో ఇక్కడ ఈ 4 కోర్సెస్ వచ్చేసి 1 ఇయర్ కోర్స్ అండి. ఇక్కడ డిప్లొమా ఇన్ సైకాలజీ కౌన్సిలింగ్ ఒకటి, డిఎంఎం ఒకటి, డిఎఫ్ఎం ఒకటి, డిహెచ్ఆర్ఎంఎం ఒకటి, ఇవి 3 కూడా ఈ 3 కోర్సెస్ డిఎంఎం, డిఎఫ్ఎం, డిహెచ్ఆర్ఎం ఈ 3 కోర్సెస్కి 8,000 ఫీజు ఉంది. ఇది 1 ఇయర్ కోర్సు. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ డిఓఎం అండ్ నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇది కూడా 1 ఇయర్ కోర్సు. ఇది 8,000. సో ఫ్రెండ్స్ ఇక్కడ డిప్లొమా ఇన్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ డిఓఎం ఇంగ్లీష్ మీడియం అండి. ఇది 1 ఇయర్ కోర్సు. దీని కోర్సుకి వచ్చేసి 8,000 రూపీస్ ఉంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డిఈఎస్ ఇంగ్లీష్ మీడియం, ఇది 1 ఇయర్ కోర్సు, 5,200 రూపీస్ ఉందండి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ డిహెచ్ఆర్ 1 ఇయర్ కోర్సు తెలుగు మీడియంలో ఉంటుంది. దీని ఫీజు వచ్చేసి 4,000 రూపీస్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 1 ఇయర్ కోర్సు. దీని ఫీజు వచ్చేసి 5,200 రూపీస్ ఉంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఉమెన్స్ స్టడీస్ డిడబ్ల్యూఎస్ ఇంగ్లీష్ మీడియం, ఇది 1 ఇయర్ కోర్సు. ఇది వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, డిగ్రీ ఉంటే ఏర్పోతుంది దీని యొక్క ఫీజు వచ్చేసి 4,000 రూపీస్. అండ్ నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిఐఆర్ ఇంగ్లీష్ మీడియం, ఇది 1 ఇయర్ ఉంటుంది. 2 సెమిస్టర్స్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి దీని ఫీజు వచ్చేసి 5,200 రూపీస్ ఉందండి. నెక్స్ట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సిపిఎఫ్ఎన్ తెలుగు మీడియం 6 మంత్స్ కోర్స్, ఓన్లీ 6 మంత్స్ కోర్స్ అండి. ఇది నో ఫార్మల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్, మినిమం ఆఫ్ ఏజ్ 18 ఇయర్స్ ఉంటే సరిపోతుందట. దీనికి 1,600 రూపీస్ ఉందండి. ఏ కోర్స్ అంటే సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్కు 1,600 రూపీస్ ఫీజు ఉంది, 6 మంత్స్ కోర్స్. నెక్స్ట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సిపిఎల్సిడి 6 మంత్స్ కోర్సు. దీనికి ఎస్ఎస్సి ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్, ఇది 2,100 రూపీస్ ఫీజు ఉంటుందండి, 6 మంత్స్ కోర్సు. నెక్స్ట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎన్జిఓఎస్ మేనేజ్మెంట్ సిఎన్జిఓఎం, ఇది 6 మంత్స్ కోర్స్ అండి. ఇంటర్మీడియట్ ఆర్ ఎస్ఎస్సి విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళకు ఎలిజిబుల్ అవుతారు. ఇది 2,100 రూపీస్ ఉందండి దీని ఫీజు వచ్చేసి. నెక్స్ట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిఈసిఈ ఇంగ్లీష్ మీడియం కోర్స్, ఇది 6 మంత్స్ కోర్స్ మాత్రమే ఉంటుందండి. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ కోర్స్ ఉంటుంది. దీని యొక్క ఫీజు వచ్చేసి 5,400 రూపీస్ ఉందండి. ఇక్కడ నోట్లో చూడండి. నెక్స్ట్ నోట్ అని చెప్పేసి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అండ్ ఉర్దూ మీడియం నోట్. ఫస్ట్ పాయింట్ వచ్చి దెర్ ఈజ్ నో సఫిషియంట్ అడ్మిషన్స్ ఇన్ ఎనీ పర్టికులర్ లర్నర్ సపోర్ట్ సెంటర్, admitted candidates have to attend contact cum counseling classes at nearest RCs and LSCS అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ అడ్మిషన్స్ ఆర్ త్రో ఆన్లైన్ ఫర్ డీటెయిల్స్ యూనివర్సిటీ పోర్టల్ హెచ్టిటి సమ్ ఇక్కడ ఇచ్చాడండి. వెబ్సైట్ BRAOU online.in లో ఇచ్చాడు. ఇక్కడ డీటెయిల్స్ అట్లా క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ అడ్మిషన్ ప్రాస్పెక్టస్ as available in the university portal and also available for first of all UG and PG learner support centers in Telangana. అండ్ నెక్స్ట్ మేడ్ అప్ ఫీ పేమెంట్ వచ్చేసి క్యాష్ త్రో టీఎస్ ఆన్లైన్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ టీఎస్ ఆన్లైన్ ఇచ్చారు. నెక్స్ట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, మీరు అక్కడ కాంటాక్ట్ కావచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కమెన్స్మెంట్ పే ఆఫ్ ట్యూషన్ ఫీజ్ ఆర్ యూజీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ పీజీ సెకండ్ ఇయర్ ప్రోగ్రామ్స్ గురించి కూడా ఇక్కడ ఇచ్చాడండి. ఇక్కడ MBA 2022లో బ్యాచెస్ వాళ్ళు ట్యూషన్ ఫీజు పే చేసి ఆన్లైన్ ద్వారా ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ MBA సెకండ్ ఇయర్ స్పెషలైజేషన్ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి కమెన్స్మెంట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఫర్ ఆల్ ప్రోగ్రామ్స్ 27/7/2024. లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు కట్టేసి నెక్స్ట్ మంత్ అంటే 8th మంత్ 18th డేట్ 2024 వరకు ఇచ్చాడు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ క్యాష్ త్రూ ద టీఎస్ ఆన్లైన్ అండ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్. నెక్స్ట్ నోట్ ద క్యాండిడేట్ షుడ్ ఫిల్ ద అడ్మిషన్ అప్లికేషన్ ఆఫ్టర్ రీడింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ త్రో ఇంతేనండి. ఇంక ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇది ఇచ్చాడు. సో ఫ్రెండ్స్ ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ అండి. ఇక్కడ నేను క్లియర్గా ఫస్ట్ నుంచి మీకు లాస్ట్ ఎండింగ్ వరకు డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ దాని యొక్క డ్యూరేషన్ అది ఏ మీడియంలో ఉంది, దాని యొక్క డీటెయిల్స్ ఫీజు డీటెయిల్స్ కూడా క్లియర్గా మీకు మెన్షన్ చేశానండి. ఇక్కడ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ www.braounline.in www.braou.ac.in లో కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది రీసెంట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది.
మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్.